హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ కింద చికెన్ స్ప్రింగ్ రోల్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 కప్పు మైదా వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కలుపుకుంటే ఉండలు కట్టకుండా బాగా కలుస్తుంది. ఇలా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకా పల్చగా దోసలు బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒకసారి దీన్ని ఫ్రై చేసుకొని దీనిలో 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ని బోన్లెస్ తీసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ. అది సన్నగా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత చికెన్ మూత పెట్టుకుందాం. ఇలా కలుపుకొని దీనిలో వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చికెన్ బాగా మగ్గిపోయింది. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుదాం. అంతా మిక్స్ అయ్యేలాగా. ఇలా కలిపిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అట్ల రేక్ తీసుకొని మనం దోసల పిండిలాగే ఇలా నాన్ స్టిక్లో కాకుండా ఇలా రేక్ మీద కూడా వేసుకోవచ్చు. మనం ఇలా వేసుకొని ఆయిల్ ఏమేమి వేయకుండా ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత మనం పైకి ఇలా తీసేసుకోవడమే. చాలా సింపుల్గా ఇలా వచ్చేస్తాయి. ఇది ప్లేట్లో వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పైన మనం మైదాపిండి చల్లుకోవాలి, లేదంటే అంటుకుపోతూ ఉంటాయి. అందుకని పైన మైదాపిండి చల్లుకోవాలి. ఇంకొకటి వేసుకుంటున్నాను. ఇలా రోల్ చేసుకొని ఇలా చేసుకుందాం. అన్నీని మైదాపిండి మాత్రం వేసుకోవాలి, లేదంటే అంటుకుపోతూ ఉంటాయి. ఇలా చేసుకున్నాం కదా, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా మైదాపిండి వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉన్నాయి. ఇప్పుడు మనం చేసుకున్న ఇది ఉంది కదా, దీని మీద మనం మైదాపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా బ్యాటర్లా చేసుకోవాలి. ఇది చుట్టూరు అప్లై చేయడం వల్ల అవి మనం రోల్స్ చేస్తాం కదా, అవి ఊడిపోకుండా బాగా ఉంటాయి. దీనిపైన కర్రీని పెట్టుకొని ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మనం రోల్ చేసుకోవాలి.
ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చికెన్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఇది చాలా సింపుల్గా కూడా ఇలా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి చికెన్తో. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ప్యాన్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనండి, చాలా టేస్టీగా క్రిస్పీగా చికెన్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.